నువ్వెవరో చెప్పు ముందు. దేవకన్యను. మేఘాలు తగిలి నా ఉంగరం కింద పడిపోయింది. ఏ కొద్ది ఉంగరం గట్టిగా పెట్టుకోవచ్చు కదా. మేఘాలు తగిలి ఉంగరం పడిపోయింది, సుక్కలు తగిలి చీర సిరిగిపోయింది, ఎలాంటి చెప్తే గొంతు మీద గుద్దుతాను. దేవకన్యలే అనుకున్నాను, రాక్షస కన్యలు కూడా వస్తున్నారేంటండి బాబు ఇక్కడికి. దాని పేరు ఇంద్రజ, దీని పేరు గజేంద్రజ, నా పేరు గజేంద్రజ. ఈ రోజు నేను సోషల్ మీడియా నిద్ర లేవగానే ప్రతి మనిషి జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూడండి. అబ్బా నిద్ర లేదు, నిప్పులు లేదు ఈ సోషల్ మీడియాకి తెలుసా? అమ్మా 11 లైకులు వచ్చినాయి. 11ంటికి 11 లైకులు వచ్చినాయిరా నీకు. 12 వీడియో కాల్, గ్రూప్ కాల్స్ అంటే తన్మయ్య యాడ్ చేస్తాం. ఏ తన్ను హాయ్ రా నరేష్, కిందికి రావే. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. ఏమండి రమేష్ గారు, ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు? అదే ఈ రోజైనా పెళ్లి రోజు అండి, మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? ఈ రోజు నా పెళ్లి కూడా, మీరెందుకు అంత హ్యాపీగా ఉన్నారు? ఈ రోజు నా పెళ్ళండి. పంతులు గారు ఏరి? బామ్మర్ది పంతులేడి? మాయగారు పంతులు గారు ఏరి? హలో, ఆ పంతులు గారు ఎక్కడున్నారు? తొందర రండి. ఆ పంతులు గారు, హలో చెప్పండి. బావగారు వచ్చారండి, తొందరగా రండి. పంతులు గారు ఎక్కడున్నారండి? మా బావగారు వచ్చారు, తొందర రండి. ఒక్క నిమిషం. పెళ్లి కొడుకుని పిలవండి. నాకు అవతల వేరే పని ఉంది. ఈ లోపు నేను పని చూసుకొని వస్తా. వచ్చిన తర్వాత చెప్తే వచ్చిందే కట్నం. ఏం లేదు సుబ్బయ్య గారు, రాత్రి మా వైఫ్ కల్లోకి వచ్చింది. ఫస్ట్ ఇంట్లో ఆడపిల్ల ఎవరైతే పుడతారో వారి పేరు మీద ఆస్తి రాద్దాం అనుకుంటున్నా. మా ఏమన్నారు తెలుసా? ఎవరైతే ఫస్ట్ ఆడపిల్ల పుడుతుందో ఆస్తి మొత్తం రాసిస్తా అని చెప్పిండు. గవర్నీకి ఇప్పుడు మనతో నేడైతే బావతో మాట్లాడాలి. బావ లేడు. బావా లేడని చెప్పింది. ఇట్రా ఇట్రా, వీడికొచ్చి చెప్పు లేనని. లేను మొన్న ఒకటికి లోన్ ఇలా ఇచ్చే వాళ్ళ లాక్కున్నావు ఎందుకు? నేను లోన్ ఇయ్యంగానే మీ రుణం నేను తీర్చుకోలేను సార్ అన్నాడు. మరి తీర్చలేను, నీకు డబ్బులు ఎందుకు తీసుకుని మళ్ళీ లాకర్లో పెట్టా. మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడ వాయినాలు ఇస్తున్నారంట. అదేంటి ఇక్కడ లోన్లు ఇస్తారు కదా? మరి తెలిసి ఎందుకు అడిగేవో? లోన్ ఎందుకు కావాలి నీకు? చదువుకుందాం అనుకుంటున్నాను. ఏ యూనివర్సిటీలో? టేబుల్ బ్రిడ్జి యూనివర్సిటీలో. టేబుల్ కాదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. లోన్ కట్టండి ఆంటీ. ఎవడరా ఆంటీ నీకు? ఎవడరా ఆంటీ? ఆంటీ అంటావు ఎందుకు? ఆంటీ అనకు మండిపోదు. బూతులో చెత్తను నేమ్ చెల్లమ్మ. చెల్లమ్మ ఏంటి? CHLమ్మ. CHLమ్మ. CH పక్కన సుక్క పెట్టాలి కదా. మీరు పెట్టుకొని ఖాళీగా ఉన్నారుగా.